తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మే నెలలో కన్యా రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ మే నెలలో కన్యా రాశి వారికి గురుడు భాగ్యమందు, శని షష్ఠ స్థానమందు, రాహు అలాగే కుజుడు సప్తమ స్థానమందు, కేతు జన్మస్థానమందు సంచరించడం వల్ల అన్ని కార్యాలలోనూ అన్ని వర్గాల వారికి కూడా సంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగముల వారికి కూడా సమాజంలో గౌరవం చాలా హెచ్చుగా పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. తలపెట్టినటువంటి పనులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేసుకొని ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. తర్వాత ఈ మే నెలలో కన్యా రాశి వారికి కొన్ని అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఆర్థిక ఒడిదుడుకులు ఉండేటువంటి అవకాశం ఉంది. బంధువుల్లో కలతలు, అనారోగ్య సమస్యలు, అలాగే అశాంతి, శత్రువుల బాధలు, అవమానములు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆదాయానికి తగ్గ ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఒక్కోసారి మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ శని 6వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మే నెలలో కన్యా రాశి వారికి విద్యార్థులకు ముఖ్యంగా గురుబలం ఎక్కువగా ఉండడం కారణంగా చదువులపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. పరీక్షల్లో విజయం సాధిస్తారు. తర్వాత ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండకపోవచ్చు. కొంత నిరుత్సాహం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి లాభాలు పొందలేరు. ఇనుము, సిమెంటు వ్యాపారస్తులకు అలాగే కిరాణా వ్యాపారస్తులకు కొంత బాగుండే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు ప్రజలలో గుర్తింపు ఉంటుంది, రాణింపు కూడా ఉంటుంది. రాబోయే సవాళ్లను ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి విజయం సాధించాలి. చాలా కష్టపడితే కానీ విజయం పొందలేరు. కళారంగంలో ఉండేటువంటి వారికి గురుబలం వలన రాణింపు ఉన్నప్పటికీ కూడా నూతన అవకాశాలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని ఉంటాయి. స్త్రీలకు కుటుంబంలో అశాంతి, అనారోగ్యం, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అవసరం. అయితే ఈ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. అన్ని రంగముల వారికి ఆదాయం, గౌరవం పెరుగుతాయి. హస్తా నక్షత్రం వారికి కొంత బాగున్నప్పటికీ మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రయత్నపూర్వకంగా అన్ని విషయాల్లోని విజయాన్ని సాధిస్తారు. చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి భూ, గృహ, స్థిరాస్తుల విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా వాటిని అధిగమిస్తారు. తర్వాత ఈ కన్యా రాశి వారు రాహుకేతులకి జపం చేయించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, దుర్గాదేవి పూజలు చేయటం, మినుగులు,
నేలన వస్త్రం, అలాగే ఉలవలు, చిత్రవస్త్రం, కందులు, ఎరుపు వస్త్రం దానం చేయడం ద్వారా ఎక్కువగా శుభ ఫలితాలు తప్పనిసరిగా పొందే అవకాశం ఉంది. ఇది ఈ మే నెలలో కన్యారాశి వారి యొక్క ఫలితాలు. మరిన్ని మంచి విషయాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోకండి. స్వస్తి.